गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। శబ్దం అనేది నేను ఎప్పుడు వాడినా చాలా డీప్ మీనింగ్తో వాడతాను. అసలు నేను మాట్లాడి చెప్పడం ఏమో మామూలుగా ఆనందంగా ఉండండి అన్న అనుకోండి, ఏదో ఆనందం సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి అంటాను. ఆనందంగా ఉండడం అనే మాట ఊరికాను. నేను ఎప్పుడు మాట్లాడిన రెండు అర్థాలు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అని తెలుసుకొనవలెను. నిర్గుణమైన బ్రహ్మ ఆనందమే. బ్రహ్మవస్తువు ఈ సుఖాన్ని ఇవ్వడం, సంతోషాన్ని ఇవ్వడం, తృప్తిని ఇవ్వడం, ఇట్లాంటి పనులు చేయదు అది. వీటన్నిటికీ ఈ మాటలకి అర్థం ఏంటంటే, ఒక కోరిక ఉండి కోరిక నెరవేరితే అది కష్టం అనేది ఉంటే కష్టం తొలగితే సుఖం. ఆనందం అంటే ఇవన్నీ కాదు, సుఖం కాదు, సంతోషం కాదు, సంతృప్తి కాదు. కోరికలు బాగా ఉన్నవాడికి సంతృప్తి కలిగి ఉంటే కోరికలు తీయలేని అర్థం. కంటెంట్మెంట్ అని ఒక మాట ఉంది, సాటిస్ఫాక్షన్ అని ఒక మాట ఉంది. కోరికలు తీరితే, కోరికలు ఉన్నవాడికి కోరికలు తీరితే సాటిస్ఫాక్షన్. కోరికలే లేని వాడిని కంటెంట్మెంట్ అంటారు, సంతృప్తి అనేది. ఇవి కూడా దాటినటువంటి హైయర్ స్టేజ్లో ఆనందం అనేది. ఈ జీవాత్మకు మీలో అది కోరుతుంది. అసలు అది కోరితేనే మీరు నాకు చెప్తున్నారు, కానీ మీ బుద్ధిలోంచి మనస్సులోంచి వచ్చే కోరికలు కావు ఇవి. నిన్న మళ్ళీ విని ఆ టేపు, ఇదేంటి ఇంత అడిగితే ఇలా చెప్తున్నాను ఆనందంగా, కానీ అది వెంటనే ఈ మార్నింగ్ ఎంత సీరియస్ గా వచ్చిందో, అది అమృత వాక్క, ఇది ఉపనిషత్ వాక్క, ఇది ఏంటి అని వెంటనే తన్ని కూర్చోబెట్టి నేను చెప్పాను. ఇది గురువు గారు ఎంత క్యాజువల్ గా ఎట్లా చెప్తున్నారు అంటే మీ మనసుకి, బుద్ధికి, శరీరానికి సంబంధించిన అడ్రస్ కాదు నేను చెప్పిన మాట్లాడతాం. మీ జీవాత్మకు అది ఆనందం కోరుతుందంటే బ్రహ్మజ్ఞానం కోరుతుంది, ముక్తి కోరుతుంది, ప్రకృతి నుంచి వెళ్ళిపోవాలి, ప్రకృతిలోంచి ఇండిపెండెంట్గా దీంట్లోంచి ముక్తి కావాలని కోరుతోంది. ఇండిపెండెంట్ స్టేట్ ఫ్రమ్ ప్రకృతి అది కోరుతుంది. ఆనందంగా జీవుని ఆనందంగా ఉండమంటాం, కానీ మనిషిని ఆనందంగా ఉండమంటావా? మనిషికి సుఖంగా ఉండటం, సంతోషం. ప్రతి మాట నా అభిప్రాయంలో ఏది జీవుడు కోరుతున్నాడో అది అతనికి ఇవ్వబడుతుంది. ఆ జీవాత్మ పొందుతున్నటువంటి ఆనందం ఒక పీస్ అబ్టైన్డ్ బై రిలీజ్, అది మీ మనసులో రిఫ్లెక్ట్ అయితే మీరు బాగుందని సంతోషపడుతున్నారు. మనసు ఏమో సంతోషపడుతోంది. మనసు కలిగేది యాక్చువల్గా ఆనందం. జీవాత్మలో వచ్చినటువంటి ఒక గొప్ప ఆనంద స్థితి మీ మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. మనస్సును ఎడ్యుకేట్ చేసి, మనస్సు చేత సాధన చేయించి, శరీరం చేత సాధన చేయించి, తద్వారా ప్రకృతిని జయించేటువంటి తత్వాన్ని, ఆత్మవస్తుని దర్శనం చేయించి, అదంతా కూడా కింద నుంచి మట్టెత్తుకోవడం లాంటిది. అది కాదు నేననేది. ఎవరి కావాలో అతనితోనే డైరెక్ట్గా జీవాత్మతోనే ట్రీట్. అదే కదా యథార్థమైన గురువు అయితే. ఆ గురువు ఒక జ్ఞాని, వాడు శివాంశ అతడిలో ఉంటే అతడు ఎందుకు చెప్తాడు, పొద్దు నుంచి ముగ్గు గట్టిగా మూసుకోండి, ప్రాణాయామం చేయండి, ప్రణవం చెప్పండి చెప్పితే చెప్పొచ్చు, కానీ అవి దానికి ఇంపార్టెన్స్ 1%, 10%. అంతేకాని అసలు వస్తువు డైరెక్ట్గా అది పొందే ఆనందం మీలో రిఫ్లెక్ట్ కావాలి. తేజస్సు దాని మీద, దాని చుట్టూ ఉండే ఆచ్ఛాదన, ప్రకృతి యొక్క జ్ఞాపకములు. ఆచ్ఛాదన అంటే ఒక బ్లూ, ఒక లైట్, దాని మీద ఒక నీడ లాంటిది ఉంది. ఏమిటా నీడ? అనేక జన్మలలో ప్రకృతిని అనుభవించగా వచ్చినటువంటి సుఖము, దుఃఖము అనే ద్వంద్వస్థితి యొక్క మెమొరీస్, జ్ఞాపకములు ఆ జీవుడిని ఆచ్ఛాదనం. అవి క్రమంగా క్షీణించిపోతుండగా గబగబా దాన్ని ఎండబెట్టి తీసేసి క్లీన్ చేస్తే జీవుడు ప్రకాశిస్తాడు. తన ఆ జీవాత్మ ప్రకాశంలో నేను బ్రహ్మవస్తుడు కదా అని ఆనందం దాంట్లో కలుగుతుంది. దానికి మనసు, బుద్ధి ఇవన్నీ చుట్టూ శరీరంతో ఉండేటటువంటివి. దీనిలో ఉండే
తేజస్సు, దీనిలో ఉండే ప్రకాశము ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంటే దీనికి ఆనందం, దీనికి ఆనందం దానికి ఏమో ఆనందము, దీనికి ఏమో సంతోషం. కాబట్టి ఆనందంగా అక్కడ ఆనందంలో ప్రతి విషయంలో ఆనందంగా ఉండొచ్చు ఏదైనా ఈ దృష్టిలో మనం బంధించేది ఏమీ లేదు. ఇక సుఖ సౌఖ్యాలు, ఇంట్లో క్షేమం ఉండనే ఉంటాయి. ఇది ఈ స్థితిలో ఉండేవారు దాన్ని కమాండ్ చేస్తారు, డిమాండ్ చేయక్కర్లేదు. అది డిమాండ్ చేసేది కాదు, కమాండ్ చేసే వస్తువు. ఈశ్వరుడు ఎలా కమాండ్ చేస్తారో అలాగా దాన్ని శాసించగలిగిన శక్తి మీ లోపల రావాలి. మీరు ఎప్పుడు ఏదో మెటీరియల్ థింగ్స్ ఏం అడగరు, సాధారణ ఏం అడగరు. ఎందుకు అడగటం లేదు? బాగున్నాయని కానీ కాదు, బాగున్నాయి కదా పర్వాలేదని అడగడం కాదు. అలా చూస్తే ఏదో ఇక్కడ అక్కడ చెట్టుకు పుట్టుకు సమస్యలు ఉన్నాయి, అది కాదు. ఒక విధమైన ఆనంద స్థితి వచ్చేటప్పటికి కానీ అన్ఇంపార్టెంట్గా కనపడడం చేత ఇదేముంది, ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు 5 నిమిషాలు మాట్లాడడం అంతే తప్ప, ఆలోచన తప్ప. లోపల ఆనంద స్థితి జీవునికి లభ్యమైంది. దానికి కలిగిన ఆనంద స్థితిలోంచి మనసుకి తుష్టి, పుష్టి, సంతోషం, ప్రశాంతత ఇవి లభిస్తుంది. ఇందులో అందుకని ఆనందంగా ఉండడంటే నా ఉద్దేశం అది గురువు జీవుడికి శాసించి చెబుతున్నటువంటి వరప్రదానం పట్టింది అని నేను మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. నిన్న సాయంత్రం నవ్వుకున్నా, ఏంటి ఇంత క్వశ్చన్ ఇట్లా అంటారు ఆనందంగా ఉండండి. మార్నింగ్కే చెప్పారు మీ ఆనందం అంటే అదే అడుగుతున్నాను అనమాట. అన్నమాట నేను క్లారిఫై చేశాను. అది కరెక్టేనా నేను, లేకపోతే మళ్ళీ నేను ఆలోచిస్తున్నానని మిమ్మల్ని అడిగాను అనమాట. ఎంతో మాట్లాడాను పొద్దున. ఏంటంటే మామూలు పద్ధతిలో సాధన, సిద్ధి, బోధ, సాధన ఎలా ఉందని తెలుసుకుంటూ ఉండడం అదంతా సామాన్య ప్రజలు కింద నుంచి పైకి ఎక్కుతున్నారు. ఎంతో ఉంటుంది, ఆ మెట్లకి ఆయాసం వస్తుంది. పైనుంచి కిందకి చూడడం అని అది ఇదివరకు చెప్పడం అయింది. కిందకి చూడడం, కింద నుంచి పైకి చూడండి, ఇది చూడండి. అది అసలు మొట్టమొదటి జీవన ప్రమాణాలు, జీవితంలో సుఖము దుఃఖము ఎలా చూడాలి అవన్నీ ఇదివరకు సాధన ఉన్నాయండి. ఒక్కొక్కటి వింటుంటే అన్నీ ఉన్నాయి అన్నీ. కానీ చాలా క్యాజువల్గా మేము తీసుకుంటూ కూడా మీరు ఎంత క్యాజువల్గా చెప్పారో మేము అంత క్యాజువల్గా తీసుకున్నాం సీరియస్గా. ఇప్పుడు ఏది విన్నా కూడా అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుందని అలా అనిపిస్తుంది. పర్స్పెక్టివ్స్ అన్నీ మారిపోయినాయి, దృక్పథాలు మారాయి. ఈ దృక్పథంలో మీరు సత్యం నుంచి అసత్యం చూస్తున్నారు, అసత్యంలో ఉండే సత్యాన్ని చూడడం బోధ చేస్తారు గురువులు. నాయన నీవు జీవించే సుఖ దుఃఖాలని అసత్యం సమానం, సత్యం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అసత్యంలో ఉండేవాడికి సత్యాన్ని గురించి ఉపన్యసిస్తారు. ఆ స్టేజ్ అయిపోయింది. సత్యంలో ఉండి ఇప్పుడు అసత్యాన్ని చూడవయ్యా అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? అసత్యాన్ని చూడమని చెప్తున్నాను. తలకిందులైంది కదా అసలు దృక్పథం. ఆ పైనుంచి కిందకి చూస్తే అసత్యంగా కనపడితే మీరు సత్యంలో ఉన్నట్టే. సత్యంలో ఉంటే కానీ అసత్యాన్ని చూడమని చెప్తాడు. సో నా మెథడ్ ఇలా ఉందని చెప్పాను అనమాట. ఇది ఎవరు మామూలుగా గురువు ఆశ్రమాలలో గురు శిష్యుడి సంబంధంలో జరుగుతున్నది కాదు, ఎక్కడ కూడా అసలు విన్నది కాదు. ఇంత తేలిక, ఇంత ట్రూత్ ఇందులో ఉంది, ఇంత విలువైంది ఈ మాటలో ఉన్నది. గురుగారు ఇప్పుడు అందరికీ ఇదే చెప్పచ్చు కదా గురుగారు, కానీ సోల్ క్వాలిటీ పట్టుకుంటుంది అంటారు. అందరూ ఆ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్లో ఉండాలి. రెండోది ఏమిటంటే ఒకరికి 10 ఏళ్ళు ముందు 10 ఏళ్ళు వెనక, ఓ జన్మ వెనక ఓ జన్మ ముందు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, పూర్వ జన్మలో పుణ్యం అనేది చేశారు. ముందర పుణ్యం చేస్తే ఏమొస్తుందంటే సుఖాలు వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది, మంచి సంతానం, అనవసర లోటు లేకుండా దానం చేయగలిగినటువంటి స్తోమత, ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల ఏమిటి లాభం వస్తుందంటే దుఃఖం కానీ, అసూయ కానీ, ఆశ కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ ఇవన్నీ ఉండవు కదా. పుణ్యమే లేక పుణ్యఫలం అవసరమై పుణ్యం చేయకుండా పుణ్యఫలం కోరుతూ ఉండే స్టేజ్లో కొందరు ఉన్నారు. వాళ్ళకు కూడా వేదన లోపల ఉంది చివరమాట. అయితే ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత పుణ్యం చేయించడం, ఆ పుణ్యఫలం వాళ్ళకి వచ్చేటట్టు చూడడం,
ఆ సంతృప్తి కలిగేటట్టు చూడడం, ఆ స్టేజ్ చప్పుని చేపట్టుకుని బయట లాక్కు రావడం, ఎంత చేయాల్సి వస్తుంది. అది ఏముంది, ఇప్పుడు ఈ జేబులో చూసుకుని వాళ్ళ కోసం పుణ్యం చేయడం, వాళ్ళకి దారిపోయడం, ఏదో ఒకటి చేయాలి. మేనేజ్మెంట్ ఇది ఒట్టి మేనేజ్మెంట్ అంత మాయ. ఇది పూజలు చేయటం, యజ్ఞాలు, వాళ్ళ కోసం శాంతి, వాళ్ళ కోసం వాళ్ళు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించడం, ప్రతిదీ వీళ్ళకి కాకపోతే నేను దగ్గర నుండి చేయించడం. ఏమిటి మేనేజ్మెంట్ ఇది? ఈ సంసారం ఇస్తున్నాను, కష్టపడుతున్నాను అనుకునేవాడు సంసారం ఈదలేడు, ఇలా ఈదలేడు. ఇది మాయ కాబట్టి, నాటకమే కాబట్టి నేను అవలేలుగా చేస్తాను. అమేజింగ్గా ఉన్నాయి గురుగారు, ఇంత మెటిక్యులస్ గా, అంత సర్వవ్యాప్తి చెందిన ఆయన. చిన్న విషయంలో చిన్న డస్ట్ పార్టికల్ ఉంటే అది చూస్తారు ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ పర్ఫెక్షన్. నాకు వేరే పని లేదు ప్రభాజీ, నాకు వేరే ఇంకో పని లేదు, నాకున్న పని ఇదంతాను. ఇది ఏమైతే నేనేం చేసింది, నేను కేవలం ఉంటాను వెలుగుతో అక్కడ తేజస్సుతో. నన్ను చూడగలిగిన వాళ్ళు చూస్తారు లేదు, అందుకోసం కాదు వచ్చింది. సంసారంలో ఈదాలి, వీళ్ళతో వాళ్ళ వల్ల కావటం లేదు, అందులో ఒలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చేపట్టుకుని వీళ్ళకి పుణ్యం లేని వాళ్ళకి పుణ్యం ఇవ్వాలి. పుణ్యం వల్ల కూడా వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు ఈ ఫలం పొందలేరు, తపస్సు దారిపోయిన వాళ్ళు చేయాలి. ఈశ్వరుని అడిగి నేను తెచ్చి తీస్తూ ఉండాలి. వాళ్ళకి సాధ్యం కానివి, వాళ్ళ వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ జన్మలో సంపాదించుకోలేనివి. ఈ కోరికలు ఇలాగే ఉంటే వీటి కోసం ఇంకొక జన్మ వాళ్ళు ఎత్తాలి. ఓహో, ఇంత దూరం వీళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒట్టి చేతులతో వెనక్కిపోవడం ఏంటి? నా దర్బార్లో ఎవడు వాడి చోరు నిండిపోవాలి. కాబట్టి కోసం ఇది నేను చేసి వీడి కోసం ఇది చేస్తాను, వాడి కోసం యోగం చేస్తాను, వీడి తపస్సు, వీడి కోసం దానం చేస్తాను, వీడి కోసం నేను ఖర్చు పెడతాను. ఉన్నారు అందరూ. వీటన్నిటికీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏమిటంటే లోపల పాపం చిత్తశుద్ధితో గురువుగా నాకు కదా జ్ఞానం కలిగితే కోరిక. పుణ్యహీనులు కోరిక ఉంది, పుణ్యం నేను చెప్పాలన్నారు కదా, కోరితే నేను చూసుకుంటాను. ఆ కోరుకుంటే దానికి అడ్డం వచ్చేవని నేను తొలగిస్తాను. ఇంకా ఈ వెరైటీ ఉంది. మీ కుటుంబం చూస్తున్నారు కదా ఎంతమంది. ఇందుకోసమని ఇన్ని రకాల పనులు చేస్తూ పక్కన దేశం ఉంది, దేశంలో పక్కన దాన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి. దేశాన్ని చేయాలి, దేశానికి చేయమని చెప్పాలి. మీ ధనం తీసుకోవాలి, నేను దేశానికి ఖర్చు పెట్టాలి. అక్కడ స్కూల్కి, ఇక్కడ బడికి, ఇది గుడికి, అన్నీ ఉన్నాయి. ఏది చేయకుండా ఆగి నేను చేసి నాకు యాక్టివిటీ ఒక రకమా. ఈ సమాజం ఉంది, వాళ్ళకి ఎలా చెప్పాలి? మన సంస్కృతి ఉండి కీచులు ఆడుకుంటున్నారు. ఎందుకు ఇలా చెప్పి మన సంస్కృతి చరిత్ర మాట చూడండి, వాళ్ళకి ఖర్చు పెడతాను దానికి ఎగ్జిబిషన్, దానికి టాక్స్, లెక్చర్స్. నాకేం సంబంధం? ఏమిటి మాయ? ఆశ్చర్యంగా కానీ అర్థమవుతుంది. అట్టి మాయ క్లియర్గా అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి చేయడానికి లేకపోతే అది అన్ఎంప్లాయిడ్ కదా, నేను బేరోజ్గార్ అంటారు. ఉద్యోగం లేని వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అదొక లెవెల్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది నేను ఏమన్నా అనుకుంటానా? ఏమీ లేదు, సంకల్పమే లేదు. మహాలక్ష్మి ఇంటికి నడిచి రావడం ఏమిటి? ఆవిడ చేతి ఇంకో లక్ష్మిని తీసుకొచ్చి కట్టించడం ఏమిటి? అంతా ఇక్కడ ఏంటి పెట్టాను. అది చాలా పెద్ద పని. కిందని చూస్తే పెద్ద పని, పైన చూస్తే చిన్న పని. మొత్తం సమాజానికి అవసరం. ఈ అమ్మాయి ఈస్ట్ కోస్ట్ అంతా ఉంది, కేరళ నుంచి బెంగాల్ దాకా. అక్కడ ఇక్కడ నాస్తికులు శత్రువులు, ధర్మానికి శత్రువులు, విజ్ఞానం లేదు. దానివల్ల ఏమవుతుంది? దారిద్ర్యం, దుఃఖంలో ప్రజలు మగ్గుతున్నారు. 50 ఏళ్ల క్రితం ఉండే దారిద్ర్యం ఇప్పుడు అలాగే ఉంది. మన రాజమండ్రి నుంచి రంపచోడవరం దాదాపు తీసుకెళ్ళాడు రాంబాబు ఊరికే చూడండి అని. ఒకరోజు సాయంకాలం 4:30 పోయింది. పిల్లలు ఉన్నారు, 20-15 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. చిన్న చెట్టు ఉంది, షర్ట్ ఎవరికి లేదు, ఆడపిల్లలకి లేదు, మా పిల్లలకి లేదు. 5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు. ఏమిటి దారిద్ర్యం? వాళ్ళు ఏం నేరం చేశారు? కాబట్టి ఈ దేశానికి దానం చేసి దారిద్ర్యం తీసుకురాలి. మహాలక్ష్మిని ఈ దేశానికి తీసుకొచ్చేవాళ్ళు అల్టిమేట్లీ నేను చూస్తాను. కానీ ఏమిటంటే మిడిల్ లెవెల్ సొల్యూషన్స్ నాకేమి నచ్చవు. రండి, మిడిల్ లెవెల్ సొల్యూషన్స్లో దశలో చూస్తాను. అందుకని ఎక్స్పీరియన్స్ అంటే నాదే ఎక్స్పీరియన్స్. ప్రపంచం ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ కావాలి. కానీ
గాలికి ఏమో ఎక్స్పీరియన్స్ అదే వర్డ్ కావాలి. అది నేను చెప్పేది. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అది వర్డ్ అమ్మా, ఇది బ్యూటిఫుల్. నేను దీనికోసం వస్తుంది. నాకు సంసారం మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా తినాలి, మీరు ఎలా ఫీల్ అవుతారు, మీకు మనవాడు పుడితే మీరు ఎలా సంతోషపడతారు, చూస్తే ఇలా చూస్తాను. మీకు ఆకలేసిన వాడు అన్నం తింటే ఎలా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. నాకు చూడటమే ఒక పద్ధతి ఇది. అప్పటి నుంచి ఈ ప్రపంచం, ఈ ధర్మాధర్మాలు, వీళ్ళు ఎత్తుకోవాలా, ఇంత బాధ. భీష్ముడు కూడా అయ్యో ఇంత పెద్దవాడు ఇలా చేశాడు ఏంటి, బ్రహ్మచర్యం ఇంత చేశాడు, ఇంటికి పని చేశాడు, జాలి వేసాడు. ఆయన కూడా కష్టపడాల్సి ఉంది, చిన్న లెప్పలు వేసుకుంటూ బాధపడితే 49 రోజులు. దాన్ని ఎందుకు చేసావయ్యా మీ పని, నీకు ఉన్న జ్ఞానం అయిపోయింది. పైగా ఆయనకి అసలు 49 రోజులు అక్కడ ఉంటే కానీ మోక్షం రాలేదు. రాలేదు. పాపం క్షయం అయ్యారు, నా కర్మ వస్తుందేమో, నన్ను యుద్ధం చేస్తుందేమో భయం. అందుకనే కదండి. దేవతలకేమో ఒక కండిషన్ ఇవ్వాలి, వాళ్ళ కండిషనింగ్ ఇది బంగారంగానే వేరు. దేవతలు భూలోకం రానికి రండి, ఇక్కడికి వచ్చిండి, ఏ చెట్టు ముట్టుకోండి, అక్కడి పరతత్వాన్ని చూడండి. బ్రహ్మవస్తు అక్కడ మీకు బ్రహ్మవస్తు ఎలా కనబడుతుంది? నిర్గుణం బ్రహ్మవస్తు కాదు, సగుణమైన పృథ్వీ కాదు. ఈ రెండు మధ్యనే ఉన్నారు, వేళ్ళకి సుఖంగా ఉన్నారు. ఏం సుఖం? ఆ సుఖం ఎవరికి సుఖం? భూలోక వాసులు సుఖం అనుకునే వస్తువుని మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి సటిలర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ సుపీరియర్ క్వాలిటీ, అంతేగాని మీకు ఎక్కడ జ్ఞానం అది. కాబట్టి ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి అందుకని మానవ జన్మ దుర్లభం అంటే అద్భుతమైన మంత్రం. మనుషుల్లో అద్దంలో చూసినట్టు బ్రహ్మవస్తు కనపడుతుంది మానవ జన్మలో. బ్రహ్మజ్ఞానికి లేదా యోగికి, తపస్సులో సిద్ధి పొందినటువంటి వారికి అద్దంలో ఏం లేదు, హ్యాపీనెస్ అది ఏమీ లేకుండా నిర్లిప్తతో అలా కూర్చోవడం పీస్. అది మనుషుడు యొక్క స్థితి. పీస్ కూడా శాంత. ప్రకృతి అంతా శాంతపడితే వాడు పీస్ఫుల్గా జీవుడు ఉంటాడు. అహంకారంతోనే ఉంటాడు కానీ పీస్ఫుల్గా ఉండే అహంకారం కూడా దాటేలేదు కదా ఆనందం. నేననే భావన లేని సెక్టర్ ఉంది, ఆ థ్రెషోల్డ్ ఉంది, ఆనందిస్తుంది. అందుకని ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఒకటి. రెండోది ఆనందో బ్రహ్మ. మూడో వాక్యం ఒకటి ఆనంద కోశం అని ఒకటి. 5 షీట్స్ ఉన్నాయి. ఆనందమయ కోశంలో ప్రకృతికి సంబంధించిన అన్నమయ కోశం, దీని లోపల ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనంద కోశంలో ఉండండి. ఆనంద కోశాన్ని పట్టుకుని శరీరం వేలాడితే పర్వాలేదు, అంతేగా ఆనందమయ కోశంలో మీరుంటే మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని అనుసరిస్తూ మీ సేవ చేస్తూ సర్వెంట్ లాగా ఉండాలి శరీరం. ఈ కోశములన్నీ మనోమయ కోశం, అన్నమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశంలో ఉండే వారిని అనుసరిస్తూ సేవించాలి. దీంట్లో ఉండి దాంట్లో తొంగి చూడటం కాదు, కష్టపడి ఇలా ఇలా మునివేళ మీద గుళ్ళంతా దొరుకుతుంది, దాంట్లో ఆనందమయ కోశంలో తొంగి చూడండి, అందులో ఉండి చూడండి పైనుంచి కింద. ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ ఇప్పుడు నేను లాస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టినటువంటిది ఒక వ్యూ పాయింట్ పర్స్పెక్టివ్ మార్చి మాట్లాడుతున్నాను అని నా అభిప్రాయం. ఈ బ్రాకెట్ అయిపోయింది, ఈ బ్రాకెట్ సైడ్ అవుట్. కానీ try to look at the ignorance of the world. When you start looking at the ignorance as if it is a circus company's performance, artist performance, as if it is a mythical. ఇప్పుడు షార్ట్ స్టోరీస్ ఎవడో రాస్తే, నావల్స్ రాస్తే చదువుతున్నాం కదా, ఈ నావెల్ ఎందుకు చదవకూడదు? అలాగే ఆ నావెల్ ఏ దృష్టితో చదువుతున్నారు? అంత క్రియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, సిచ్యుయేషన్స్, కన్క్లూజన్స్, టాక్స్, కన్వర్జేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వన్ యూ నో హౌ టు ఎంజాయ్ ఫిక్షన్, వై డోంట్ యూ ఎంజాయ్ దిస్ ఫిక్షన్? ఇది ఫిక్షనే కదా, దీన్ని ఎందుకు చూసి ఆనందించకూడదు? ఇఫ్ యూ లవ్ రీడింగ్ ఫిక్షన్, exactly that is what is wanted in this. Loving to read fiction is a quality that enables you to see the fiction of the whole world. ఆ క్వాలిటీ చాలు.
ఎక్కడ యోగం అక్కర్లేదు, ఏం పెద్ద బాధపడక్కర్లేదు, ఇదే చాలు. నేను చెప్తున్నాను ఫస్ట్ హ్యాండ్, ఇది చాలు, అంతా మారిపోతుంది కదంతా. వై డిడ్ ఐ ఎంజాయ్ ఫిక్షన్? నేను ఎన్ని నావల్స్ ఎన్నో చదివా, ఎందుకు చదవాలి? టైం పాస్ కాక కాదు, నేను మౌనంగా టైం పాస్ అవుతున్నాను. ఎందుకు చదివాను? ఈ మనుషులు ఫిక్షన్లో ఫిక్షన్ కల్పించుకుని రాస్తున్నారు, మాయలో ఇంకొక మాయని సృష్టించుకుంటున్నారు, అసత్యంలో ఇంకొక అసత్యం కల్పించుకుంటున్నారు. అనుకుంటున్నారు ఏమిటంటే వాళ్ళు రాసిందే ఫిక్షన్ అని, వాళ్ళదే బయట ఉన్నదంతా ఫిక్షన్ కాదు, సత్యం అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా చేస్తున్నారు కాళ్ళు ఉంటూ చదివేవాడు నేను. చీకట్లో గదిలో చీకట్లో అది ఫిక్షన్ లో వాళ్లే ఉండి ఇంకొక ఫిక్షన్ క్రియేట్ చేశారు. కళలో కళలండి, కళలో కళ, ఫిక్షన్ లో ఫిక్షన్, అజ్ఞానంలో అవి, ఇదంతా సత్యం అంటే అందులో ఒక అసత్యం క్రియేట్ చేసి బాగా సత్యం వల్లే కనపడేటట్టు రాశాడు. రియలిస్టిక్ గా రాశాడు అన్నాడు, రియలిస్టిక్ గా రాశాడు ఆయన. ఇది రియల్ అయినట్టు, ఇది రియల్ అయితే నీకు ఆ ఫిక్షన్ దానికి నువ్వు కాంప్లిమెంట్, నీకు ఒక అవార్డు వస్తే నువ్వు దానికి మురిసిపోతే, అసలు ప్రధానంగా ఉండే అజ్ఞానాన్ని అబద్ధాన్ని సూచించే నీకు ఎన్నడూ ఎప్పుడు కనపడాలి? అసత్యం ఎప్పుడు కనపడాలి నీకు? అసత్యంలో ఉండి సత్యాన్ని చూసే సాధకుడు ఒకడు, వాడికెలా కనిపిస్తుంది. ఇన్ని ప్రశ్నలు, మౌలికమైన బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని బట్ ఐ మస్ట్ అగ్రీ విత్ అదర్స్. వాళ్ళతో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాక భావన జీవితం అంతా కూడా ఏదో నాకు రాశారు పుస్తకం, నాకు రాసి చూపించారు, మీరంతా చదవండి, కరెక్షన్స్ ఇవ్వండి, నేను సజెషన్స్ ఇవ్వండి, బాగా కరెక్ట్గా రాసామా లేదా. ఏం రాశారు పాపం? ఏం లేదు అంతే కదా. అక్కడ 4 పార్ట్స్, 40 సంవత్సరాల్లో ఆయన మొదలుపెట్టినటువంటి సాధన అంటాం అనుకోండి. ఏదో చిన్నప్పటి నుంచి సిద్ధుడే కదా, ఎవరైనా 280 సంవత్సరాల జీవిత చరిత్రలో ఆయన గురించి ఎంత రాయాల్సి ఉండవలసింది. రికార్డ్ లేదు, ఎక్కడ లేదు. కాశీలో ఆఖరి 60-70 ఏళ్ళ చరిత్ర మాత్రం, 50 ఏళ్ళ చరిత్ర మాత్రం ఏదో 4, అందులో ఒకడు ఆయన సేవ చేసిన వాడు ఏదో రాశాడు. ఆయన ఒక మాట ఎప్పుడు, ఆయన నోటముట ఎప్పుడు చెప్పిన మాట, నేను ఏ తమాషాలు చేసినా విచిత్రాలుగా మీరు భావిస్తారు, ఇవన్నీ నీ వల్ల కూడా సాధ్యమవుతాయి, నీ వల్ల సాధ్యమవుతాయి, నీ వల్ల సాధ్యమవుతాయి. ఎంత ఎందుకు? చేయగలిగిన వాడు చేయకుండా చేయగలిగి మరొకడు చేస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపోయే ప్రపంచం పేరే అజ్ఞానం. ఆయన మాట ఎంత ట్రూత్ ఉంది అందులో, ఎంత సింపుల్ గా ఉంది ఆ మాట, ఎంత మధురంగా ఉంది. ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రతి వాడికి దానివల్ల. ఆయన చేసింది ఏమిటంటే జ్ఞానబోధ కాదు, నీవు ఈశ్వరుడివే డైరెక్ట్ గా ఆయన అనంగానే వాళ్ళకి రివిలేషన్. అందుకని మెథడ్ ఎప్పుడు అదే అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా పాపం నేనే పాపం చేశాను, నా పాపాలు క్షమించి, నేను అజ్ఞానం తొలగించు, నేను బుద్ధి లేను అని. ఇది ఇక్కడ మొదలు పెడితే ఏనాటికి నువ్వు గొప్పపడుతుంది, ఏనాటికి సత్యం నేర్చుకుంటావు. సత్యానికి ఎలా చేరుతావు? ఇక్కడ మొదలు పెడితే అంధకారంలో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను, పాపాలన్నీ చేశాను, ఇవన్నీ ఎప్పటికైతే ఇవన్నీ ఈ నెత్తిని నువ్వే ఇంత బరువు పెట్టుకుని ఇంత మట్టి పూసుకుని నన్ను కడుగు అని అంటా. ఎందుకు? ఈ శరీరాలు అనిత్యం, అనిత్యమైన శరీరములు నిత్యమైన అజ్ఞానాన్ని సంపాదించగలవా? ఇట్లా చూసినా కూడా చెప్పండి నాకు. అనిత్యమైన శరీరాలే ఇందులో. అయ్యా మీరు 80 సంవత్సరాలు జీవించినా కూడా 40 సంవత్సరాలు నిద్రలో పోయింది, 25 సంవత్సరములు బాల్యావస్థ యవ్వనలో పోయింది, పోతే లైఫ్ టైం అంతా 15 ఏళ్ళే కదా. ఈ 15 ఏళ్లలోనే కదా మీరు ఏ పని చేసినాను, అజ్ఞానం అవిద్య, అదే జీవుణ్ణి బంధించేసేయగలదా? శాశ్వతమైన అజ్ఞానంలోకి మిమ్మల్ని దింపగలదా?
ఎవరు చెప్పారు ఇలా ఉంటుందని? ఏ శాస్త్రం చెప్పింది? ఏ మహర్షి చెప్పాడు? వేదం చెప్పిందా? ఉపనిషత్తు అలా చెప్పిందా? ఎవరు చెప్పినప్పుడు మీకు మీరే ఆరోపించుకుని కష్టపడడం ఎందుకు? దుఃఖపడడం ఎందుకు? ఆరోపణ ఎందుకు? అలా కండిషన్ చేశారు గురుగారు. కండిషనింగ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పీపుల్ చేసిన తప్పు గురుగారు. అది లేకపోతే కండిషనింగ్ లో వచ్చి పడిపోయారు వీళ్ళందరూ. ఈ కండిషనింగ్ నీకు లేదు, నీకు ఇట్ డజంట్ అప్లై టు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు సత్యాన్ని చూచారు. ఈ అజ్ఞానం మెటీరియలిజం అని అంటుంటే ఈ కాలంలో సహజీవనంలో మాట్లాడుతున్న తొందర ఏమిటి? సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి ఎప్పుడైనా అయ్యే పని అది. వీఆర్ ఎంజాయింగ్ ది ఫన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వేషం వేసుకుని మాట్లాడినట్టు ఫన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎంజాయబుల్. చంటి పిల్లవాడు అంత అల్లరి చేస్తూ ఏది గోడ చేస్తుంటే ఇవ్వదాకా మనవాడు ఎంత ముద్దుగా ఉన్నాడు, వాడి ఆటలు పాటలు ఎంతమందిని ఎంటర్టైన్ చేశాయి అంటే ఈజ్ ఇన్నోసెన్స్, ఈజ్ ఇగ్నోరెన్స్, ఈజ్ గ్రేట్ ఫన్. అందుకోసమే ఈ ఫిక్షన్ చదవడం అంటే నేను చెప్పాను. ఎవరు అంటారు చాలా నావెల్స్ రాశాను. ఎవరు డి కామేశ్వరి అని చెప్పి రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది నాకు. దాంట్లో 3 పుస్తకాలు రాసింది. అయ్యా మీ స్వామికి మీకు చాలా సాష్టాంగ నమస్కారాలు. శివానంద గారు నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. నాకు ఎంతో విజ్ఞాన సాహిత్యంగా ఉంది. నేను ఎన్నో గ్రంథాలు రాశాను, ఎన్నో నావెల్స్ రాశాను, కథలు రాశాను. నేను మీకు 3 పుస్తకాలు శాంపుల్గా రాస్తున్నాను. మీ మహదాశ్వర్యం నాకు దొరికితే నాకు ఎంతో జన్మధన్యమైన భావిస్తాను అని 3 పుస్తకాలు. ఆవిడకి ఏదో రాయాలి 2 మాటలు, అందుకని ఆవిడ రాసింది చదివాను. ఏమంతా 3 పుస్తకాలు ఎక్కడ చదవగలను టైం ఇది. ఏదో అక్కడక్కడ 30 పేజీలు. థీమ్ అంతా కూడా ప్రపంచంలో సమస్త వస్తువులు కూడా కథలకి యోగ్యమైన వస్తువులే. శ్రీశ్రీ రాజాడు అగ్గిపిల్ల, కుక్కపిల్ల, సబ్బు పిల్ల ఇవన్నీ కూడా ఏది కాదు కవిత్వానికి ఏదో పనికిరాంది ఏదో ఇవి పనికిరాని రాశాను. ఎలా పనికి వస్తాయి నేను రాసి చూపించాను అని చెప్పి రాసి అదొకటి మాట. పాపం మంచిదే, ఆవిడ ఉద్దేశం మంచిది. ఆ ఫిక్షన్ నేను ఇంత బాగా రాశానని ఆవిడ చాలా సంతోషపడుతుంది. మొన్న లెటర్ డిక్టేట్ చేశాను, సంతకం పెట్టాలనుకున్నాను, కుదరలేదు, మళ్ళీ ఎక్కడో ఉండిపోయింది. అమ్మా నీవు రాసినవన్నీ కూడా చాలా యోగ్యంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫిక్షను మీ భావాల్లో ఫిక్షన్లో పెట్టడం అంతా బాగుంది, కానీ మీ భావాలే ఫిక్షన్ ఏమో మాట చూసుకోండి అని ఒక మాట రాసి ఆశీస్సులు. దీన్ని బాగా విమర్శించుకోండి. ది ఫిక్షన్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ టు థింక్. అంత ఆలోచన మిథ్య, ఏమి లేదు. నిద్ర ఇదంతా నిజమైతే నిద్రలో ఎందుకు అలా కదా ఒళ్ళు తెలియకుండా నిద్ర ఎలా పడుతుంది? స్వస్వరూప స్థితిలో జీవాత్మ ఉన్నప్పుడు ఆనందమయ కోశంలో ప్రవేశిస్తుంది. స్వచ్ఛమైన ఆనందమయ కోశంలో జీవాత్మ ప్రవేశిస్తే జీవాత్మ అక్కడే, ఈ జీవాత్మ ఎవరితో ఉంది? అక్కడికి యువతలు ఉంది. అందులో ప్రవేశిస్తే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నిద్రిస్తాయి. దాన్ని సుషుప్తి అంటాం. దాంట్లో ప్రవేశించినప్పుడు ఆనందం మాత్రమే మిగిలి ఉంది, కానీ ఆనందానికి కారణం లేదు. అక్కడ అహేతుకమైనటువంటి ఆనందం జీవాత్మ పొందుతుంది. సుఖనిద్ర పోయినాను అని చెప్తారు. సుఖనిద్ర అంటే నేను నాకు లేకుండా ఉండే కాలమే సుఖం అని అర్థం. నేను లేకుండా ఉన్న కాలం నాకు సుఖం. అంటే నేను లేను కానీ నేను సుఖపడుతున్నాను. అంటే అబ్సల్యూట్ హ్యాపీనెస్లో, సుఖంలో నేను వస్తువు లేకుండా ఉంది, అదే సత్యం. అది ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండకపోవచ్చు? ఎందుకు ఉండకపోవాలి ఇప్పుడు మాత్రం? ఆ సత్యమే అంటే ఏదైతే మిథ్యని మీరు మిథ్యగా డిక్లేర్ చేసుకుంటారో అప్పుడు మీరు పొందేటువంటి సుఖం కాదు, ఆనందం. నిద్రేమో సుఖం, జీవాత్మకమో ఆనందం. శరీరానికి సుఖం, శరీరం, మనసు విశ్రాంతి, అది పనిచేయటం. ఈ స్థితి అందరికీ సాధ్యమే.
ఈ శరీరం ఈ మనసు 80 ఏళ్లలోనూ గట్టిగా చూస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు మాత్రం యాక్టివ్గా ఉండేటటువంటి కాలంలో శాశ్వతంగా బంధనహేతువైనటువంటి ఒక అవిద్య అజ్ఞానంతో కూడుకున్న కర్మ చేశారు అనుకోవడంలో అజ్ఞానం ఉంది. కానీ దీంతోనే పటాపజలైపోయినాయి చాలా మంది సద్యాలు. 280 సంవత్సరాలు జీవిస్తే ఆఖరి 30-40 ఏళ్ళ గురించి మొట్టమొదటి ఏదో విన్న మాటల్ని బట్టి ఏదో తల్లి తండ్రి వారు ఇలా ఉండేవారు ఆ మాటల్ని పట్టుకుని రాశారు. కానీ మధ్యన 200 సంవత్సరములు ఏం చేశాడో చెప్పటం లేదు. దర్శన స్పర్శన దృగ్దృశ్యములలో చూడడం లేదు. చూపుతోనే వాళ్ళు ఏది ఫాల్స్ ట్రూత్ అనుకుంటున్నారో ఆ సందేహం పోయింది. మామూలు మనుషులే వచ్చిన వాళ్ళకి ఇవ్వబడింది ఏమో అసామాన్యం, మనుషులకి ఎవరికి దొరకనటువంటి అసాధారణమైన వస్తువు. దానికి వీళ్ళందరూ ప్రచారం చేసేటటువంటి అపారమైనటువంటి సాధనా సంపత్తి, యోగం, పూజలు, పాపమనేటువంటి భావన ముందర దృఢం చేయడం, దృఢంగా పాపి నువ్వు పాపం చేశావనే మాటని దృఢం చేసిన తర్వాత దాంట్లోంచి బయటపడే ప్రయత్నం. అట్లా చేసావని చెప్పటంతో వాళ్ళ మీద వీళ్ళ కంట్రోల్ వస్తుందండి. అసలు ఆపే ఇక్కడ వీళ్ళు కాబట్టి సార్ కారణం ఏంటంటే వీళ్ళు జ్ఞానులైతే అజ్ఞానం నిత్యమనేటువంటి వస్తువులలో వీళ్ళ మనసులో రాకూడదు, ఆ బోధనే ఉండకూడదు. ఎప్పుడైతే గురుస్థానంలో కూర్చుని అమ్మా నీవు చాలా అజ్ఞానంలో ఉన్నావు, నీ చాలా పాపకర్మ నన్ను వేధిస్తుంది స్వా అని ఎప్పుడైతే అన్నాడో అవిద్య అజ్ఞానాన్ని అంత క్లియర్గా చూస్తున్నాడు. లోపల ఉండేటువంటి వెలిగే సొంత పరిశుద్ధమైన జీవాత్మను చూడటం లేదు. అది చూసి ఇది అబద్ధం చెప్పాలి, కానీ అది చూడకుండా ఇది నిజమని చెప్పడం, సద్వస్తువుని చూడకపోవడం, అసత్పదార్థాన్ని సత్యమని చెప్పడం సద్గురువు చేయకూడదు. సద్గురువు అయితే చేయడం. మీరే ఆలోచించాలి. భగవంతుడు మీకు ఇచ్చిన వివేకం చాలు సత్యాన్ని మాటలేనే చెప్పినా తెలిసిపోతుంది. భూమండలంలో 3 కోట్ల సంవత్సరాల్లో మొత్తం జీవరాశి అంతా కలిపి చేసినటువంటి మహాపుణ్యం పాపం అన్నీ కలిపి మొత్తం చేసిన కర్మ ఒక మాట పరశివతత్వం ఇలా చూస్తే క్షణంలో భస్మం అయిపోతుంది. అందులో మనం ఎంత, మన జన్మలు ఎంత, ఎందుకు ఇంత శ్రమ? నా అభిప్రాయం నేను అయితే ఏంటంటే మిమ్మల్ని ఈ మాటలు చెప్పడానికి ఇంత టైంలో తీసుకురావాల్సి వస్తుంది. మొదటే అంటే ఇదేమిటి అది ఏం లేదు, రెండో లెక్చరే ఉండదు. ఇప్పుడన్నా కూడా అన్న రోజు అర్థం కావట్లేదు, మర్నాడు అర్థం అవుతాం. ఎప్పుడు విన్నప్పుడు రాత్రి కూడా నవ్వుకున్నాను, మార్నింగ్ ఏమో ఆనందంగా ఉంటాం. ఇవి అంత అసత్యంలో నిండిపోయి సత్యం చెబితే అంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అన్న మాట ఇంగ్లీష్లో ఉంది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. ఫిక్షన్ అపియర్స్ టు బి ట్రూ. ఇఫ్ ట్రూత్ ఈజ్ సెడ్ ఇట్ సౌండ్స్ లైక్ ఫిక్షన్. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని ఇంగ్లీష్లో సామెత. ఆ స్థితికి మనం వచ్చాం ఈ ప్రపంచంలో. ఇలాగా కండిషనింగ్లో వచ్చి 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 చివరికి ఈ స్థితికి వచ్చాం. అందరూ చూస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, ఎలా ఉన్నా అందరూ అడుగుతూ. అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఎన్నో సందేహాలు ప్రపంచం. వాళ్ళ గురుగారిని చూసినాం, రైలు ఎక్కించడానికి వచ్చాం, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం, మనకి ఏదైనా ఒక మాట చెప్తారేమో మనకన్నా. వాళ్ళు చూడటమే మాట సంతోషం. ఏం తల్లి ఎలా ఉన్నావు, వెళ్ళవు నాన్న ఎలా ఉన్నావు అంతే. నేను డైరెక్ట్గా నేను చేయగలిగిన వాళ్ళకి చెప్పగలిగిన మాటలు అంతా కూడా లోపల వాళ్ళని చూడటమే నేను నాకు ఆనందంతో వాళ్ళని చూడాలి. వాళ్ళ అజ్ఞానం నేను ఆరోపించిన అజ్ఞానంతో వాళ్ళకి మళ్ళీ టీచింగ్ చేయడం మొదలితే నేను వాళ్ళ అజ్ఞానం నేను స్వీకరించిన వాడిని నేను అనుకోతాను. అజ్ఞానం స్వీకరించకూడదు. వాళ్ళ దుఃఖాన్ని నేను నా ముట్టుకుని నేను తీసుకోవాలి, పంపించాలి బయటకు. వాళ్ళ అజ్ఞానానికి ప్రాణప్రతిష్ఠ చేయకూడదు. చేస్తే అది 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 ఒక భూతం అవుతుంది. బయట ఒక భూతంలాగా కూర్చుంటుంది అది అవయవాలతో. దాన్ని లేదనాలి.
మిథ్యావాదం అంతా శంకరుడు పాపం అదే అంత అట్టాపడిందంతా అదే. మిథ్య అంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఆర్గ్యుమెంట్ ఇంత కష్టపడి రాయాల్సి వచ్చింది. ఎవరో పండితుడు ఇతను మాట్లాడుతున్నాడు, ఒట్టి మాయాలో పాడాడు. నన్ను చెప్పిపోతున్నాయి కార్మి, ఒట్టి మాయ అంటే ఏమిటి అర్థం అన్నారు. నన్ను అడిగారు, మాయ ఒట్టి సార్, ఒట్టి మాయ ఏమిటి అన్నాను. నోట్లో ఎలా వచ్చింది నాకు తెలియదు, ఊరికేదో బ్లాక్ జస్ట్ లైక్ విష్ణు చెప్పేసి వెళ్ళిపోయాడు. మాయ ఒట్టి సార్, ఒట్టి మాయ ఏమిటి అన్నాను. కరెక్టే కదా, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని ఉండాలి కదా. అయితే అదిరిపోయాడు. ఇది ఏంటి, ఇది ఎక్కడో ఈ దగ్గర ఎంత కాంటాక్ట్ నాకేం తెలుసు, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండేవాడిని కదా. నాకు అలాగే ఉండాలి. చక్కగా చెప్పాను. ఈయన ఒట్టి మాయను చెప్తున్నారు, మీరేమిటి చెప్తారు సార్? మాయ ఒట్టి మాయ ఏంటి సార్? అదే కరెక్ట్. ఈ విధంగా మన నడిపిస్తున్నాడు, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. అతడు సత్యం, అతడు సృష్టి చేసి అతడు సృష్టి నిజమే. అసత్యం వల్ల మనం దాన్ని అనుభవిస్తున్నాము, అది అవిద్య అజ్ఞానం అనుకునే భావంలో స్థిరపరచుకోవడం అబద్ధం. దుఃఖం అబద్ధం. సృష్టి నిజమే, జీవాత్మ నిజమే, ఈశ్వరుడు నిజమే. సృష్టి నిజమైతే సాంఖ్యం ఉంటుంది కానీ నువ్వైతే అద్వైతం ఒప్పుకోవటం లేదా అంటారు. సృష్టి నిజం, నిజం అనుకునేవారికి, అనుభవించేవారికి. బ్రహ్మజ్ఞానికి శూన్యం లేదు. మాయకి శూన్యానికి తేడా లేదు, నాకు లేదు అంతే. దానికి ఏదో పేరెట్టడం ఎందుకు? అంతే కదా. ఎలాగా అంటే ఉదాహరణకి ఎలా ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎక్కడ మనకి చీకటి ఉంది కదా, ఎక్కడ మనకు వస్తున్నాడో అక్కడ సూర్యుడు వస్తుంది. సూర్యుడు లేదంటామా, ఇప్పుడు మనకి చీకటి ఉంటుంది. బ్యూటిఫుల్ ఎనాలజీ. అంతే, మనకి లేదు, కావాల్సింది అదే కదా. ప్రపంచం ఉందా లేదా నీకెందుకు, నీకుందా లేదా నువ్వు ఆలోచించుకో. కొన్ని సమాధానం ఎంత కష్టపడినా దొరకనటువంటి ప్రశ్న ఒకటి వేసుకోవడం, దాంతో పట్టుకొని కుస్తీ పట్టడం. మీ నీడతో మీరు కుస్తీ పడితే మీరు అలసిపోతారు, నీడ ఆరోగ్యంగానే ఉంటారు. ఎందుకు పనికిరాని నీడది. ఇంత బలం ఉన్న వస్తాదు కూడా వాడి నీడను వాడు జయించి కుస్తీ పట్టగలరా? అన్నెసరీ. ఇదంతా వృధా ప్రయాసపడుతున్నారు. అయ్యో అయ్యో, అందుకని ఏదో చేయాలి. అది పెద్ద ఆదర్శం. అలా చేయను, సీరియస్గా చేయను, క్యాజువల్గా చేయను అని నాకు ఉద్దేశం. కానీ చాలా పెద్ద సీరియస్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, నేను వీళ్ళకి చాలా విషయాలు నేను చెప్పేస్తాను, అలా ఏమీ అనిపించదు నాకు. ఏమి ఉండదు నాకు, అంత సీరియస్ ఏమి ఉండదు. ఏదో బేబీస్తో ఆడుకుంటే ఎలా ఉన్నా, విష్ణువుతో ఆడుకుంటే వాటితో ఓ భాష మీతో ఉంటుంది, బాగానే ఉంటుంది. సీరియస్నెస్ లేదు, అందుకని ఇదేం క్యాజువల్ ఏమో అనుకుంటాం అనమాట. మామూలుగా అందరూ చాలా సీరియస్ గా చెప్తారు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉందన్నమాట. సీరియస్నెస్ నాకు రాలేదు. నాకు ఏది సీరియస్గా నిజంగా కనపడితే సీరియస్గా తీసుకున్నామని లేదు, కనపడితే ఏం చేస్తాం. ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు?